అనుపమ గారు. హాయ్ అండి. నమస్తే. నమస్తే అండి. అనుపమ గారు ఫ్యాబులస్ యాక్టర్ మీరు. ఆన్‌లో ఉందా? యాహ్! యాహ్! ఓకే. హలో. ఫ్యాబులస్ యాక్టర్ హలో. మీరు వెనెవర్ మీ నుంచి కాదు. వెనెవర్ మీ ఒక నుంచి ఒక్క 2 మినిట్స్ అండి. మనోళ్ళు ఒక్క 2 మినిట్స్ అండి. క్యూఎన్ఏ దొరుకుతుంది. చెప్పండి. వెనెవర్ మీ నుంచి ఏదన్నా ఒక ఫిల్మ్ వస్తుందంటే డెఫినెట్లీ ఏదో సమ్ సబ్స్టెన్స్ ఉందని అనిపిస్తుంది ప్రతిసారి. అండ్ ఫ్యాబులస్ యాక్టర్ మీరు థ్యాంక్ యాజ్ యూ అండి. ఆల్వేస్. థ్యాంక్ యూ. ఒక చిన్న విషయం అడగాలి మిమ్మల్ని. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ మేబీ మోర్ మీ ఇన్స్టాగ్రామ్ ఫీడ్ అంతా కూడా కొన్ని క్రిప్టిక్ మెసేజెస్తో నిండిపోయి ఉంటుంది. అండ్ మీ స్పీచ్లో కూడా రిపీటెడ్గా మీరు యు ఆర్ టాకింగ్ అబౌట్ సమ్ బ్యాడ్ డేస్. మీకు అభ్యంతరం లేకపోతే హోప్ఫుల్లీ యు ఆర్ ఆల్ రైట్. ఐ యామ్ ఫెంటాస్టిక్ అండి. మీకేమనిపిస్తుంది నన్ను చూసి? అంటే నిన్న ఒక పోస్ట్ పెట్టారు, యూ వెంట్ త్రూ ఏ వెరీ రఫ్ ఇయర్ బట్ యు ఆర్ ఫ్యాబులస్ అని చెప్పి. యెస్. అది నిజం. అది నిజం. అందుకే నేను ఇంత ఓపెన్‌గా, హ్యాపీగా మాట్లాడగలుగుతున్నాను ఈరోజు. సో, ఐ యామ్ ఇన్ ఎ వెరీ గుడ్ స్పేస్. ఐ విష్ ఐ వాస్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ స్పేస్ వెన్ వి డిడ్ క్రేజీ కళ్యాణ్. ఇంకా క్రేజీ ఉండేది. బట్ అప్పుడు లేదు. ఇప్పుడు ఐ యామ్ ఇన్ ఎ గుడ్ స్పేస్ అండి. హోప్ఫుల్లీ అండి. మీరు అన్నట్టు ఆల్వేస్ హోప్ఫుల్లీ యు ఆర్ ఫ్యాబులస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ మీన్స్ అ లాట్. రఫ్ ఇయర్ దాటిదని ఇప్పుడు రఫ్ ఆడిచ్చేస్తుంది సినిమాతో. థ్యాంక్ యూ సో మచ్ సార్. అనుపమ్ గారు, చెప్పండి. మళ్ళీ కొన్ని సినిమాలు ఒప్పుకునే ముందు హీరో ఎవరు అని అడుగుతారు. ఓ మై ఇందాక మీరు డైలాగ్ చెప్పినట్టుగా ఓ మై గాడో అన్నట్టుగా మీ కాంబినేషన్ ఎలా ఒప్పుకున్నారు అఖిల్ హీరోగా చేస్తాడంటే? అంటే నాకు స్క్రిప్ట్ మీద డైరెక్టర్ కన్విక్షన్ మీద ఆల్వేస్ ఒక బిలీఫ్ ఉంటుందండి. సో ఇఫ్ డైరెక్టర్ ఇస్ సేయింగ్ దట్ హీ ఈస్ రైట్ ఫర్ ద క్యారెక్టర్, నాకు ఇట్ డజంట్ మేక్, ఐ మీన్ నాకు అది దట్స్ నాట్ మై డిపార్ట్మెంట్ అండి. అది వాళ్ళ డిపార్ట్మెంట్. వాళ్ళకి వాళ్ళ సినిమా కూడా కదా. నాకన్నా ఇంపార్టెంట్ వాళ్ళకి అది వాళ్ళ సినిమా. అండ్ స్క్రిప్ట్కి వాళ్ళకి అది కరెక్ట్ అనిపిస్తే నాకు కూడా అది ఓకే అండి. సో అది చాలా మంచి విషయం. నేను ఐ ఐ ఐ ఐ నాట్ వాచ్ అఖిల్ వర్క్, కానీ డైరెక్ట్గా వీ వర్ వర్కింగ్ ఆన్ స్క్రీన్ అండ్ హీ వాజ్ లైక్ ఎఫర్ట్లెస్ టు వర్క్ విత్. నా చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటుంది. వీ హ్యావ్ నైస్ 2 సాంగ్స్. క్యూట్గా హిస్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ అండ్ వెరీ కన్విన్సింగ్ ఫర్ ద క్యారెక్టర్. అండ్ ఐ వాజ్ లైక్ గ్లాడ్ దట్ బద్రి అండ్ జగన్ గారు chose అఖిల్ ఫర్ దిస్. ఐ థింక్ హీస్ పర్ఫెక్ట్ ఫర్ ద క్యారెక్టర్ అండి. అఖిల్ గారు, Yeah, last question, please. Neeraj garu. Yeah. Sorry, sorry, sir. One second. Sorry, this might be a wrong timing as well. ఎందుకంటే లాస్ట్లో క్లోజర్ కాబట్టి, బికాజ్ యూ ఆర్ సమ్మన్ హూ స్టేడ్ వెరీ ప్రైవేట్ యెట్ కనెక్టెడ్ టు ద ఫ్యాన్స్ త్రూ యువర్ సోషల్ మీడియా అకౌంట్స్. ఎందుకంటే యూ హ్యావ్ డన్ రీల్స్ అంతా కూడా, బట్ వెంటింగ్ ఇట్ అవుట్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ ఫ్యూ డేస్ త్రూ సోషల్ మీడియా, వాజ్ దట్ రియలీ నెసెసరీ? It's my social media. I decide what to post. I was not venting it out. I was just talking about a transition of a woman. And I feel proud that I did that. Isn't it that blaming the other side? What do you know about me? What do you know about my life? No one knows. So it's okay. It's our Instagram. We post whatever we like. That's it. That. అనుపమ గారు. హాయ్ అండి. నమస్తే. నమస్తే అండి. అనుపమ గారు ఫ్యాబులస్ యాక్టర్ మీరు. ఆన్‌లో ఉందా? యాహ్! యాహ్! ఓకే. ఫ్యాబులస్ యాక్టర్ మీరు వెనెవర్ మీ నుంచి కాదు. వెనెవర్ మీ నుంచి ఒక్క 2 మినిట్స్ అండి. మనోళ్ళు ఒక్క 2 మినిట్స్ అండి. క్యూఎన్ఏ దొరుకుతుంది. చెప్పండి. వెనెవర్ మీ నుంచి ఏదన్నా ఒక ఫిల్మ్ వస్తుందంటే డెఫినెట్లీ ఏదో సమ్ సబ్స్టెన్స్ ఉందని అనిపిస్తుంది ప్రతిసారి. అండ్ ఫ్యాబులస్ యాక్టర్ మీరు Thank యాజ్ you ఆల్వేస్. అండి. Thank you. ఒక చిన్న విషయం అడగాలి మిమ్మల్ని. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ మేబీ మోర్ మీ ఇన్స్టాగ్రామ్ ఫీడ్ అంతా కూడా కొన్ని క్రిప్టిక్ మెసేజెస్తో నిండిపోయి ఉంటుంది. అండ్ మీ స్పీచ్లో కూడా రిపీటెడ్గా మీరు యు ఆర్ టాకింగ్ అబౌట్ సమ్ బ్యాడ్ డేస్. మీకు అభ్యంతరం లేకపోతే హోప్ఫుల్లీ యు ఆర్ ఆల్ రైట్. ఐ యామ్ ఫెంటాస్టిక్ అండి. మీకేమనిపిస్తుంది నన్ను చూసి? అంటే నిన్న ఒక పోస్ట్ పెట్టారు, యూ వెంట్ త్రూ ఏ వెరీ రఫ్ ఇయర్ బట్ యు ఆర్ ఫ్యాబులస్ అని చెప్పి. ఎస్. అది నిజం. అది నిజం. అందుకే నేను ఇంత ఓపెన్‌గా, హ్యాపీగా మాట్లాడగలుగుతున్నాను ఈరోజు. సో ఐ యామ్ ఇన్ ఎ వెరీ గుడ్ స్పేస్. ఐ విష్ ఐ వాస్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ స్పేస్ వెన్ వి డిడ్ క్రేజీ కళ్యాణ్. ఇంకా క్రేజీ ఉండేది. బట్ అప్పుడు లేదు. ఇప్పుడు ఐ యామ్ ఇన్ ఎ గుడ్ స్పేస్ అండి. హోప్ఫుల్లీ అండి. మీరు అన్నట్టు ఆల్వేస్ హోప్ఫుల్లీ యు ఆర్ ఫ్యాబులస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ మీన్స్ అ లాట్. రఫ్ ఇయర్ దాటిదని ఇప్పుడు రఫ్ ఆడిచ్చేస్తుంది సినిమాతో. థ్యాంక్ యూ సో మచ్ సార్. Yeah.
అనుపమ్ గారు చెప్పండి. మళ్ళీ కొన్ని సినిమాలు ఒప్పుకునే ముందు హీరో ఎవరు అని అడుగుతారు. ఓ మై ఇందాక మీరు డైలాగ్ చెప్పినట్టుగా ఓ మై గాడో అన్నట్టుగా మీ కాంబినేషన్ ఎలా ఒప్పుకున్నారు అఖిల్ హీరోగా చేస్తాడంటే? అంటే నాకు స్క్రిప్ట్ మీద డైరెక్టర్ కన్విక్షన్ మీద ఆల్వేస్ ఒక బిలీఫ్ ఉంటుందండి. సో ఇఫ్ డైరెక్టర్ ఇస్ సేయింగ్ దట్ హీ ఈస్ రైట్ ఫర్ ద క్యారెక్టర్, నాకు ఇట్ డజంట్ మేక్, ఐ మీన్ నాకు అది దట్స్ నాట్ మై డిపార్ట్మెంట్ అండి. అది వాళ్ళ డిపార్ట్మెంట్, వాళ్ళకి వాళ్ళ సినిమా కూడా కదా. నాకన్నా ఇంపార్టెంట్ వాళ్ళకి అది వాళ్ళ సినిమా, అండ్ స్క్రిప్ట్కి వాళ్ళకి అది కరెక్ట్ అనిపిస్తే నాకు కూడా అది ఓకే అండి. సో అది చాలా మంచి విషయం. నేను ఐ నాట్ వాచ్ అఖిల్ వర్క్, కానీ డైరెక్ట్గా వీ వర్ వర్కింగ్ ఆన్ స్క్రీన్ అండ్ హీ వాజ్ లైక్ ఎఫర్ట్లెస్ టు వర్క్ విత్. నా చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటుంది. వీ హ్యావ్ నైస్ 2 సాంగ్స్, క్యూట్గా హిజ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ అండ్ వెరీ కన్విన్సింగ్ ఫర్ ద క్యారెక్టర్. అండ్ ఐ వాజ్ లైక్ గ్లాడ్ దట్ బద్రి అండ్ జగన్ గారు chose అఖిల్ ఫర్ దిస్. ఐ థింక్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ ద క్యారెక్టర్ అండి. అఖిల్ గారు. అనుపమ్ గారు, చెప్పండి. మీ కెరీర్లో చాలా రకాలైన క్యారెక్టర్లు చేశారు, అన్నిటికీ మంచి అప్లాజ్ వచ్చింది. పరదా సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుని చాలా బాగా యాక్ట్ చేశారు, కానీ థియేటర్కల్ పరంగా సరైన అప్లాజ్ రాలేదు. ఒక రకంగా అది బ్యాక్ స్టెప్ వేసే అలాంటి మూమెంట్. అది ఎంత కష్టపడినా ఎందుకు రిజల్ట్ రాలేదన్న ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఒక దశలో లేడీ ఓరియంట్ సినిమాలకి జనం రారేమో అన్న ఒక క్వశ్చన్ మార్క్ కూడా రేజ్ అయింది. సో అలాంటి టైంలో ఈ మధ్యకాలంలో మా ఇంటి బంగారం లాంటి సినిమా మళ్ళీ రావడం ఒక కొత్త హోప్ తీసుకొచ్చింది లేడీ ఓరియంటెడ్ సినిమాల మీద. దీని మీద మీ అనాలిసిస్ అంటే ఇక మీదట రాబోయే లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎలా ఉండబోతున్నాయి, మీరు ఏ కోణంలో దాన్ని చూడబోతున్నారు, పరదా నుంచి మీరు బయటికి పడడానికి మీరు తీసుకున్న టైం ఎంత? సో జనరలీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ అన్ యాక్టర్, నాకు ఏంటంటే ఒక సినిమా గురించి ఐ డిస్కనెక్ట్ ఫ్రమ్ మై సినిమా ఆన్ ద డే ఆఫ్ ద రిలీజ్ దాకే ఇమ్మీడియట్లీ ఐ డిస్కనెక్ట్. ఇప్పుడు ఒక 200 crores 100 crores ఫిల్మ్స్ ఉన్నాయి నాకు, అది నేను ఎక్కువ సెలబ్రేట్ చేయను, అది ఆ రోజు దాకే. అప్పటి నుంచి నెక్స్ట్ ఫిల్మ్కి వర్క్ చేయాలి. అండ్ అది ఇప్పుడు పరదా ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, ఇట్ వాస్ డిఫికల్ట్ అండి నాకు. పర్దా చాలా ఫిల్మ్స్ నాకు డిజాస్టర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, కానీ పర్దా మీద చాలా హోప్స్ ఉండింది. అండ్ అది అలా వర్క్ అవ్వలేదని మామూలుగా నేను తీసుకునే టైం కన్నా కొంచెం ఎక్కువ, మేబీ 1-2 days నేను దాని గురించి బాధపడ్డాను. బట్ యాజ్ అన్ యాక్టర్ నేనేం ఆలోచిస్తున్నానంటే, నేను ఏం కాంట్రిబ్యూట్ చేశాను, నేను నా 100% ఇచ్చానా లేదా. నేను ఇచ్చాను, కానీ ప్రాబబ్లీ దర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ ఎవ్రీ వన్ కుడెంట్ కనెక్ట్. బట్ మీరు చెప్పినట్టు లోకా అవ్వచ్చు, మా ఇంటి బంగారం అవ్వచ్చు, దీస్ మూవీస్ ఆర్ గివింగ్ హోప్. లైక్ నాకేంటంటే ఐఎమ్ అ పర్సన్, ఇలాంటి ఫిల్మ్స్ చూసినప్పుడు, అలాంటి యాక్టర్స్ని చూసినప్పుడు ఐ గెట్ సో ఇన్స్పైర్డ్. లోపల భయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఫీమేల్ సెంట్రిక్ సబ్జెక్ట్స్ విన్నప్పుడు అమ్మా ఇది మళ్ళీ ఫీమేల్ సెంట్రిక్ ఇది వర్క్ అవుతుందా లేదా అన్న భయం ఉంటుంది. కానీ మనకెప్పుడు ఒక భయం ఉన్నప్పుడు మనం తీసుకునే డిసిషన్సే సమ్టైమ్స్ మన లైఫ్ని అప్సైడ్ డౌన్ ఇట్ విల్ చేంజ్ యూ. సో ఐ బిలీవ్ ఇన్ దాట్. సో ఆ భయం is a signal that world is challenging you. Maybe this challenge can work. So I won't give up on it, and I don't want anyone to give up on it. జగన్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ ఒక బ్యాడ్ పీరియడ్ని బ్యాడ్ స్టేజ్ని దాటుకుని వచ్చాను అన్నారు కదా, అది మీలో ఉన్న మిమ్మల్ని ఎంతవరకు అది మార్చింది, అంటే కొత్త అనుపమగా మారడానికి అవి ఎంతవరకు హెల్ప్ చేశాయి, మీరు దాటి వచ్చిన బ్యాడ్ డేస్ అనేవి? అసలు మాటల్లో చెప్పలేను. మీరు నా లైఫ్ చూసి మీరు అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా. జగన్ గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సార్ అనుపమ గారు, మీరు చాలామంది డైరెక్టర్లతో మీకు చాలామంది డైరెక్టర్తో చేశారు. దాంట్లో స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు, చిన్న డైరెక్టర్స్ ఉన్నారు, మీరు కొత్తగా వచ్చినారు. సో ఫస్ట్ బద్రీ గారు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు, అంటే డోంట్ జడ్జ్ బై అ కవర్ అంటారు కదా, అలా బద్రీ గారి పట్ల మీకున్న ఇంప్రెషన్ ఏంటి, ప్లస్ ఆయన స్టోరీ చెప్పినాక మీకు తర్వాత సినిమా తీసినాక ఉన్న ఇంప్రెషన్ ఏంటి, ప్లస్ అసలు ఫస్ట్ టైం ఎంత తీసుకున్నారు ఆయన కథ వినడానికి? సో బద్రీ మీద నాకు ఫస్ట్ వచ్చిన ఇంప్రెషనే ఇప్పుడు కూడా ఉంది, సేమ్. అది అసలు మారలేదు. అది బద్రీ టాలెంట్ అనమాట. ఆయన పెద్ద మ్యానిపులేటరో ఏంటో నాకు తెలియదు. ఫస్ట్ టైం నేను డోర్ ఓపెన్ చేసి బద్రీని చూసినప్పుడు హీ లుక్స్ వెరీ ఇన్నసెంట్, చాలా ఆథెంటిక్, ఒక రియల్ మనిషి అన్న ఫీలింగ్ వచ్చింది. నరేషన్ టైంలో కూడా అదే నాకు అనిపించింది. అంటే మీరు సినిమాలో ప్రతి ఫ్రేమ్ చూసినా మీకు అర్థమవుతుంది, అంటే హౌ రియల్ ఇట్ ఇస్, రియల్ లొకేషన్ అండ్ హౌ రియల్ క్యారెక్టర్స్ ఆర్. వాళ్ళందరికీ ఉన్న కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, సిచ్యువేషన్ కావచ్చు. ఇట్ ఫెల్ట్ లైక్ హీస్ అ రియల్ పర్సన్ హూ హ్యాడ్ చెప్పినట్టు ఆయన అబ్జర్వేషన్
వల్ల అనుకుంటా రియల్ ఇన్సిడెంట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని అది కరెక్ట్గా బ్లెండ్ చేసి ఒక సినిమాలో హీ పుట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. సో ఆ ఒక మట్టి వాసన అని చెప్తాం కదా, ఆయన నరేషన్ ఇచ్చినప్పుడు నాకు అది కనిపించింది. నేను దానికోసమే వెంటనే సినిమా ఒప్పుకున్నాను, బికాజ్ ఐ సా ప్యూరిటీ ఇన్ హిజ్ ఐస్. అంటే మనకి పర్సనల్ విషయం తెలియదు కానీ మా దగ్గర అయితే ప్యూరిటీకి చాలా ఉందండి, అది చెప్తాను నేను. అనుపమ Last two గారు questions, అనుపమ please. గారు వన్ సెకండ్ చెప్పండి. అయితే మీరు ఇంతకుముందు టిల్లు స్క్వేర్ టైంలో చెప్పారు నేను ఎప్పుడు అలాంటి సినిమాలు ఎందుకు చేయాలి అందుకని చెప్పి కొత్తగా ట్రై చేస్తున్నాను. బట్ సర్ప్రైజింగ్లీ ఆ సినిమాలో మీ క్యారెక్టర్ చాలా బాగుంది, మిమ్మల్ని అందరూ యాక్సెప్ట్ చేశారు. అంటే అనుపమ ఇలా కనపడినా కూడా మేము యాక్సెప్ట్ చేస్తాము అని చెప్పేసి బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్ దాన్ని మీరు పోర్ట్రే చేసిన విధానం వల్ల. బట్ ఆఫ్టర్ దట్ మళ్ళీ అంటే మీరు ఇంతకుముందు ఏవైతే ఒక మిడిల్ క్లాస్ రోల్స్ లేదంటే కనుక ఒక మట్టి వాసన మీరు చెప్పిన విలేజ్ డ్రామాస్ మళ్ళీ వీటికే వచ్చేసారు. అంటే ఆ డిఫరెంట్ పికింగ్ అనేది మళ్ళీ మైండ్ సెట్ మార్చుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? లేదండి, అట్లా మైండ్ సెట్ ఏం మార్చుకోలేదు. ఈవెన్ నౌ ఐఎమ్ ఎక్స్పెరిమెంటింగ్. నేను ఇప్పుడు సైన్ చేసిన ఫిల్మ్ అప్కమింగ్ మూవీస్ ఉన్నాయి కదా, ఆర్ ఇప్పుడు ప్రీవియస్గా ఇప్పుడు సంపత్ గారితో చేసిన ఫిల్మ్లో వేరేలా ఉంది క్యారెక్టర్, అండ్ ఇప్పుడు నేను సైన్ చేసిన క్యారెక్టర్స్ అయితే చాలా ఎక్సైటింగ్ క్యారెక్టర్స్. ఒక్కొక్క క్యారెక్టర్ ఇప్పుడు దీనికి నా నెక్స్ట్ క్యారెక్టర్కి అస్సలు సంబంధం ఉండదు. ఆ ప్రామిస్ మాత్రం నేను ఇవ్వగలను. ఇప్పుడు కూడా అదే ఎక్స్పెరిమెంటలే నేను. అంటే మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, బట్ ఎక్స్పెరిమెంట్ చేసే జోనర్ అంతా కూడా సేమ్ ఉంది కదా, ఆల్మోస్ట్ విలేజ్ అట్మాస్ఫియర్. అంటే అట్లాంటి మంచి స్టోరీస్ రావాలి. టిల్లు స్క్వేర్ చేసినప్పుడు ఇట్ వాజ్ అ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. అంటే ఆ బ్యాక్ క్లాష్ని ఫేస్ చేయాలంటే ఆ క్యారెక్టర్ అంత స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు ఇట్ ఈస్ ఈక్వల్ టు హీరోస్ క్యారెక్టర్ కదా, ఐఎమ్ ద విలన్ ఆఫ్ ద ఫిల్మ్. ఒక అమ్మాయికి అంత స్క్రీన్ స్పేస్ ఒక సినిమాలో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ రావడం అనేది చాలా కష్టం. అందుకే నేను కూడా యాక్సెప్ట్ చేశాను. లేదు, ఇఫ్ గ్లామర్ వాస్ ద ఓన్లీ పార్ట్ ఐ వుడెంట్ హ్యావ్ రైట్. అంత రిస్క్ తీసుకుని నేను అది యాక్సెప్ట్ చేయడానికి అంత మంచి ఆర్ అంత కాన్ఫిడెన్స్ ఉన్న స్క్రిప్ట్ రావాలి. అది ఇప్పుడు రాలేదు, అందుకు చేయట్లేదు. ఒకవేళ అట్లాంటి ఒక స్క్రిప్ట్ వస్తే మనకి తెలియదు. రావాలని కోరుకుంటున్నాం, అలాంటి చేయాలని కోరుకుంటున్నాం. నరేష్ గారు వాట్ రావాలని కోరుకుంటున్నాం, అలాంటి చేయాలని కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం మేడం. అనుపమ్ గారు, చెప్పండి. మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో 0 to Zen ఉంది, అంటే ఏంటండి? 0 is 0, Zen is full. గ్రోత్ యాజ్ అ పర్సన్. అది ఎప్పటి నుంచో నా ట్విట్టర్లో కూడా అదే ఉంది, అంతే సేమ్. నరేష్ గారు అందరూ కార్తికేయ 2 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఉందా అసలు? ఏముంది మీ 3 అండి, చందు గారు నుంచి. నరేష్ గారు ప్రొడ్యూసర్ గారు, లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ధీరజ్ గారు సారీ సార్, సారీ దిస్ మైట్ బి రాంగ్ టైమింగ్ యాజ్ వెల్, ఎందుకంటే లాస్ట్లో క్లోజర్ కాబట్టి. బికాజ్ యూ ఆర్ సమ్మన్ హూ స్టేడ్ వెరీ ప్రైవేట్ యెట్ కనెక్టెడ్ టు ద ఫ్యాన్స్ త్రూ యువర్ సోషల్ మీడియా అకౌంట్స్. ఎందుకంటే యూ హ్యావ్ డన్ రీల్స్ అంతా కూడా, బట్ వెంటింగ్ ఇట్ అవుట్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ ఫ్యూ డేస్ త్రూ సోషల్ మీడియా, వాజ్ దట్ రియలీ నెసెసరీ? It's my social media. I decide what to post. I was not venting it out. I was just talking about a transition of a woman, and I feel proud that I did that. Isn't it that blaming the other side? What do you know about me? What do you know about my life? No one knows. So it's okay. It's our Instagram. We post whatever we like. That's it. That's